ఫ్రెండ్స్, ఈరోజు మనము 8th క్లాస్లోని 7th లెసన్ చూద్దాం. ద్రవ్యం బ్యాంకింగ్. ఇందులోంచి ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ పేపర్లో బిట్ ఉంటుంది ఫ్రెండ్స్. దీని నుంచి ఈజీగా 1 మార్క్ గెయిన్ చేయొచ్చు. మనము ద్రవ్యం బ్యాంకింగ్. మొదటిగా డబ్బు లేకుండా వ్యాపారం. అప్పుడు డబ్బు లేకుండానే వ్యాపారం చేసేవాళ్ళు కదా. ఎలా అంటే ఒక వస్తువును ఇచ్చి మరొక వస్తువును తీసుకోవటాన్ని వస్తు మార్పిడి పద్ధతి అంటారు. అంటే డబ్బు లేకుండా ఎలా వ్యాపారం చేస్తారంటే వస్తు మార్పిడి ద్వారా వ్యాపారం చేశారని అర్థం. ఒక వస్తువుని ఇచ్చి మరొక వస్తువును తీసుకోవడానికి వస్తు మార్పిడి పద్ధతి ద్వారా వీళ్ళు వ్యాపారం చేసేవారు. అయితే ఈ పట్టిక ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మనకి ఈ పట్టిక చూస్తే మనకు కొన్ని అర్థమవుతాయి. కొనాలనున్నవి అమ్మాలనున్నవి ఏంటేంటో చూద్దాం ఇప్పుడు. గోపాల్, శ్రీను, రాము. ఈ గోపాల్ దగ్గర కొనాలనుకున్నవి ఏంటి? గోపాల్ కొనాలనుకున్నది బియ్యం. కానీ అతని దగ్గర అమ్మాలని ఉన్నది ఏంటిది? మేక. మేకకి బియ్యం. అమ్మాలనుకున్నది మేక, కానీ కొనాలనుకున్నది బియ్యం అనమాట. అయితే శ్రీను దగ్గర ఏముంది? మేకని కొనాలనుకున్నాడు శ్రీను. కానీ అతని దగ్గర గోధుమలు ఉన్నాయి. రాము దగ్గర కొనాలనుకున్నది ఏంటిది? గోధుమలు కొనాలనుకున్నాడు. కానీ అమ్మాలనుకున్నది ఏంటి? బియ్యం అమ్మాలనుకున్నాడు. అయితే ఈ మేక ఎవరికి కావాలి? మేక శ్రీనుకి కావాలి. ఈ మేకకు బదులుగా ఇతనికి ఏం కావాలి? గోధుమలు. మరి గోధుమలకు మేక అనేది వస్తు మార్పిడి పద్ధతిలో ఎంతవరకు న్యాయం చెప్పండి? కరెక్ట్ పద్ధతి కాదు కదా. అదేవిధంగా బియ్యంకి ఇతను బియ్యం కావాలనుకున్నాడు కదా, బియ్యం కొనాలనుకున్నాడు కదా. అయితే బియ్యం అమ్మాలనుకున్నది మేకకి మరి బియ్యం వస్తు మార్పిడితో కూడా అది కూడా కరెక్ట్ పద్ధతి కాదు కదా. అట్లా వస్తు మార్పిడి అనేది మనము అది కరెక్ట్ది కాదు అనేసి ఈ వ్యాపారం ఏ విధంగా జరిగింది అనేది, అంటే వస్తు మార్పిడి పద్ధతిలో ఒకరికి లాభంగా ఉన్నది ఇంకొకరికి నష్టం కలగవచ్చు, ఒకరికి నష్టంగా ఉన్నది ఇంకొకరికి లాభం కలగవచ్చు అనేది తెలియజేస్తున్నారు అనమాట. నెక్స్ట్ మనకి ద్రవ్య పరిమాణం అనేది ఏ విధంగా జరిగిందో ఇప్పుడు చూద్దాం. ద్రవ్య పరిమాణం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వస్తు మార్పిడి విధానాన్ని అవలంబించారు అప్పుడు. అయితే దాంట్లో ఇబ్బందులని కూడా చాలామంది ఎదుర్కోవడం జరిగింది. పురాతన కాలంలో ధాన్యం, పశువులని ద్రవ్యంగా ఉపయోగించేవారు. మనం ఇంతకుముందుకు చూసాం కదా, ధాన్యాన్ని, పశువుల్ని ద్రవ్యంగా ఉపయోగించేవారు. అయితే ఈ పరిస్థితుల్లో కొంతమంది రాజుల పైన పేర్కొన్న సమస్యలను కొన్నింటిని పరిష్కరిస్తూ వాళ్ళకి అనుకూలమైన విధానాలను రూపొందించారు. ప్రామాణికమైన ఆకారం, బరువు, నాణ్యత కలిగిన నాణాలను రాజుగారు టంకాశాలలో తయారు చేయడం మొదలైంది. ప్రతిసారి వీటిని తూకం వేయాల్సిన పని లేదు. నాణ్యతకు సంబంధించిన భరోసా ఏర్పడింది. వీటిని తీసుకెళ్లటం తేలిక. అయితే రోమన్ల కాలంలో బిసాంత్ అనే బంగారు నాణం ప్రామాణికంగా ఉండేది. అదే మౌర్యుల కాలంలో పన అనే వెండి నాణం ప్రామాణికంగా ఉండేది. వ్యాపారస్తులు ప్రజలు నాణాలు డబ్బు రూపంగా ఆమోదించసాగారు. ఇప్పుడు వ్యాపారస్తులు ఏం చేశారంట? ఈ వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ నాణాలనే డబ్బు రూపంగా ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కాగితం డబ్బు బ్యాంకుల ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు చూద్దాం. పెద్ద మొత్తంలో సరుకులు కొని అమ్మేవాళ్ళు ఈ లావాదేవీల కోసం పెద్ద మొత్తంలో వెండి, బంగారం, నాణాలు భద్రపరిచే ప్రదేశాల కోసం వెతకడం మొదలుపెట్టారు. వారు డబ్బుకు రక్షణ కల్పించే స్వర్ణకారుల దగ్గర వెళ్ళారు. స్వర్ణకారులు తగిన రుసుము తీసుకొని వాటిని భద్రపరిచి వారు కోరినప్పుడు వాటిని అందుబాటులో ఉంచేవారు. ఈ విధానం ప్రాచుర్యం పొందినది. అయితే స్వర్ణకారుల మీద షెరాఫ్ మీద నమ్మకం. అయితే అప్పుడు వ్యాపారం చేసేటప్పుడు ఎవరెవరి మీద నమ్మకం అంటే స్వర్ణకారులు, షెరఫ్స్ అంటే ఎవరు? అకౌంటెంట్లని షెరఫ్స్ అంటారు. ఈ స్వర్ణకారుల దగ్గర షెరఫ్ అనే వాళ్ళు ఉండేవారు. అంటే ఈ స్వర్ణకారుల యొక్క అకౌంటెంట్లు. స్వర్ణకారులు ఈ షెరఫ్ మీదనే నమ్మకం పెరిగింది. స్వర్ణకారుల రుణాలను కూడా ఇచ్చేవారు. స్వర్ణకారులు ఏం చేసేవారు? రుణాలని కూడా ఇచ్చేవారు అనమాట. వీరికి అనేక ప్రసిద్ధి చెందిన పట్టణాల్లో శాఖలు ఉండేవి. ఈ విధానం కాగితపు డబ్బు లేదా హుండీలు అనే కొత్త విధానానికి దారితీసింది. ఈ విధానం అనేది కాగితపు డబ్బుకి కొత్త విధానానికి దారితీసింది. అయితే రసీదు ఆర్థిక వ్యవస్థలో ఒకరి నుంచి మరొకరికి చెలామణి అవుతూ చెల్లింపులకు మాధ్యమంగా అందరూ అంగీకారం పొందిందనమాట. ఇటువంటి రసీదులపై ఉన్న నమ్మకం కారణంగా కొత్త రకం డబ్బుగా పనిచేసింది. ఈ రసీదు అనేది కొత్త రకం డబ్బుగా పనిచేసింది. భారతదేశంలో తొలి బ్యాంకర్లుగా ఎవరిని చెప్పుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో తొలి బ్యాంకర్లు అయిన బెంగాల్కి చెందిన జగత్ సేట్లు, పాట్నాకి చెందిన షాలు, సూరత్కి చెందిన అరుంజీ నాథ్జీలు, మద్రాస్కి చెందిన చిట్టియార్లు మొదలైన వారు ఎంతో డబ్బుని పరపతిని
మొదలైన వాళ్ళు ఎంతో డబ్బుని పరపతిని అనుభవించారు. వారు రసీదులని, హుండీలని, కాగితపు డబ్బులని దేశమంతటా విదేశాల్లో కూడా అంగీకరించేవారు. బ్యాంకులు ఆవిర్భవించడానికి మరొక భిన్న కథనాన్ని చూద్దాం. ఈ 1906లో యూరప్లో ఆమ్స్టర్డామ్ అనేది ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేదన్నమాట. ఇక్కడ ఈ వస్తు మార్పిడికి మార్పిడికి ప్రభుత్వం ఆమోదించింది. అయితే 846 రకాల బంగారు, వెండి నాణాలు ఉండేవి. ఇక్కడ ఈ ఆమ్స్టర్డామ్ 1606లో యూరోప్లో ఆమ్స్టర్డామ్ ప్రధాన వాణిజ్య కేంద్రం ఏర్పడింది కదా, అక్కడ 846 రకాల బంగారు, వెండి నాణాలు ఉండేవి. అయితే వ్యాపారస్తులు ఒకరినొకరు అనుమానిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకట్లా అనుమానిస్తూ ఉండేవాళ్ళంట? ఈ నాణాల బరువు, నాణ్యత పట్ల ఎవరికి నమ్మకం ఉండేది కాదు. ఎందుకంటే చేతులు మారుతూ ఉంటే కూడా, కొన్ని సంవత్సరాలు పోతూ ఉంటే కూడా మనం ఏమి చేయకుండానే నాణం అనేది తగ్గిపోతుంది, వాటి వెయిట్ అనేది. నాణ్యత పట్ల ఎవరికి నమ్మకం ఉండేది కాదు. ఆమ్స్టర్డామ్ వర్తకులందరూ సమావేశమై ఈ సమస్యను ప్రత్యేక పరిష్కారాన్ని కనుగొన్నారు. ఈ నగదు యాజమాన్యంలో ఆ నగర యాజమాన్యంలో ఉండే ఒక బ్యాంకును వాళ్ళు స్థాపించారు. ఆ నగర యాజమాన్యంలో ఒక బ్యాంకును వాళ్ళు స్థాపించడం జరిగింది. అయితే ఒక వర్తకుడు తన నాణాలను బ్యాంకుకు తీసుకెళ్లి ఇస్తే, బ్యాంకు అతడు ఇచ్చిన నాణాల బరువు తూచి నాణ్యతను పరిశీలించి ఒక రసీదు ఇచ్చి అతని పేరున ఒక ఖాతా తెరుస్తుంది. ఈ వ్యాపారి తనకు కావాల్సినప్పుడు స్వచ్ఛమైన బంగారం పొందవచ్చు. అవసరమైతే దీంట్లో కొంత మొత్తం ఇంకొక వ్యక్తికి బదిలీ చేయవచ్చు. ఇది వర్తకులు సౌకర్యంగా మారిందనమాట. బ్యాంకు నిజాయితీగా పనిచేసేది. దాన్ని వ్యాపారస్తులందరూ నమ్మేవాళ్ళు. నాణాలు బదులు బ్యాంకు రసీదుల్ని అడిగేవాళ్ళు, లేదా తమ ఖాతాల్లో బదిలీ చేయమనేవాళ్ళు అనమాట. అయితే బ్యాంకు తమకు స్వచ్ఛమైన బంగారం ఇస్తుందని వ్యాపారస్తులు నమ్మకం ఉండేది. బ్యాంకులు జమ చేసిన మొత్తం కొత్త రకం డబ్బుగా మారింది. ఈ బ్యాంకు వ్యాపారం పెరిగి అది 2 శతాబ్దాల పాటు విజయవంతంగా పనిచేసింది. నెక్స్ట్ బ్యాంకింగ్ ఏ విధంగా ఇంప్రూవ్ అయిందో చూద్దాం ఇప్పుడు. ఆధునిక బ్యాంకు. అయితే వాణిజ్య బ్యాంకులు వాణిజ్య లావాదేవీలను నిర్వహించేదే బ్యాంకింగ్. దీంట్లో ప్రజల దగ్గర నుంచి డబ్బు జమ చేసుకుంటారు. ఈ డబ్బుని ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి బదిలీ చేయవచ్చు. వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రైతులు, వ్యక్తులకు బ్యాంకులు అప్పులు కూడా ఇస్తాయి. ఇటువంటి బ్యాంకుల్ని వాణిజ్య బ్యాంకులు అంటారు. ఇవి 2 రకాలన్నమాట. ఒకటి డిపాజిట్లు అంటే డబ్బు జమ చేసేవి, ఒకటి పొదుపు ఖాతాలు అనమాట. ప్రజలు బ్యాంకులలో దాచుకునే డబ్బుని జమ అంటారు. ఏమంటారు? జమ అంటారు. బ్యాంకులలో డబ్బు జమ చేయడంలో అనేక రకాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం. పొదుపు ఖాతా జమలు అంటే సేవింగ్ ఖాతాలు అనమాట. అయితే మనకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది, అది ఒకసారి చూద్దాం. గీత తన జీవితంలోంచి రూపాయలు 5,000 పొదుపు చేసింది. ఆ మొత్తాన్ని భద్రంగా దాచాలని అనుకుంది. కానీ ఆమెకు ఎక్కడ దాయాలా అనే ఆలోచనతో ఆమె తన ఇంటి దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖకి వెళ్ళి అక్కడ ఒక పొదుపు ఖాతా తెరిచింది. ఆ డబ్బుపై ఆమెకి కొంత వడ్డీ వస్తుంది. డబ్బు క్షేమంగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటిది? ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆమె డబ్బు తీసుకోవచ్చు. అడిగినప్పుడు డబ్బు చెల్లిస్తారని ఆమె బ్యాంకు మీద ఉంటుందన్నమాట. ఎవరికైనా అంతే కదా, బ్యాంకు మీద చాలా నమ్మకం ఉంటుంది. నెక్స్ట్ ప్రాథమిక పొదుపు ఖాతా. ఇంతకుముందుకు మనము ఏం చూసాము? డిపాజిట్ ఖాతా, డబ్బు జమ గురించి చూసాము. ఇప్పుడు ప్రాథమిక పొదుపు ఖాతా, 0 బ్యాలెన్స్. బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్, డిపాజిట్ అకౌంట్ అనమాట. కనీస నిల్వలు కూడా లేకుండా 0 అకౌంట్ని తీసుకోవచ్చు. 0 బ్యాలెన్స్ లేదా అతి తక్కువ ఉండవచ్చు. వ్యక్తులకు ఖాతా తెరవడానికి వయసు, ఆదాయం, జమ చేయవలసిన కనీసం మొత్తం వంటి షరతులేమీ లేవు ఈ 0 అకౌంట్లో. ప్రాథమిక పొదుపు ఖాతాలు నెలకి 4 సార్లు ఏటీఎం నుండి తీసుకున్న వాటితో కలిపి నగదు తీసుకోవడం అనుమతించబడుతుంది. నెలకి 4 సార్లు నగదు తీసుకోవడం అనుమతించబడుతుంది. ఇక్కడ నుంచి ఏటీఎం నుండి నగదు తీసుకొనుట, డిపాజిట్ చేయుట, ఎలక్ట్రానిక్ చెల్లింపు మార్గాలు, చెక్ ద్వారా వచ్చే సొమ్ము జమ చేయటం వంటి సేవలు పొందవచ్చు. ఏమేమి సేవలు పొందవచ్చు ఈ ప్రాథమిక పొదుపు ఖాతా ద్వారా అంటే నగదు తీసుకొనుట, డిపాజిట్ చేయుట, ఎలక్ట్రానిక్ చెల్లింపు మార్గాల ద్వారా, చెక్ ద్వారా కూడా వచ్చిన సొమ్ముని జమ చేయటం వంటి సేవల్ని కూడా ఇవి పొందవచ్చు దీని ద్వారా. నెక్స్ట్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన.
ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ధన్ యోజన పిఎంజేడీవై కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ధన్ యోజన స్కీమ్ వచ్చేసి ఆగస్టు 2014లో మన మోడీ గారు ఎక్కగానే ఇదే స్టార్ట్ చేసిండు అనుకుంటా. 2014 ఆగస్టు 2014లో ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా పేద ప్రజలందరికీ జీరో బ్యాలెన్స్తో బ్యాంకులో ఖాతాలు తెరిచేలా సదుపాయం కల్పించారు. ఈ పథకం క్రింద ప్రభుత్వం 1 లక్ష రూపాయల వరకు ప్రమాద బీమాను రూపే కార్డు ద్వారా మరియు ఓవర్ డ్రాఫ్టింగ్ సదుపాయాన్ని అందిస్తుంది. ప్రమాద బీమానేమో 1 లక్ష రూపాయలకు ప్రమాద బీమా, అదేవిధంగా రూపే కార్డు ద్వారా మరియు ఓవర్ డ్రాఫ్టింగ్ సదుపాయాన్ని కూడా అందించడం జరుగుతుంది. ఏంటిది అది? పిఎంజేడీవై అంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఎప్పుడు ఏర్పడింది? 2014లో ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి చిన్న ఖాతా. చిన్న ఖాతా ఒకవేళ ప్రాథమిక పొదుపు ఖాతా సులభం చేసిన షరతులతో కనుక తెరిచినట్లయితే ఇది చిన్న ఖాతా వలె కూడా పరిగణించబడుతుంది. కేవైసీ నో యువర్ కస్టమర్. అయితే ఈ ఖాతాల్లో మొత్తం జమ 1 సంవత్సరంలో 1 లక్ష రూపాయల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఏ సమయంలో కూడా ఈ ఖాతాలో గరిష్ట నిల్వ 50,000 రూపాయలకు మించి ఉండరాదు. గరిష్ట విలువ 50,000కు మించి ఉండరాదు. 1 లక్ష రూపాయల కన్నా కూడా సంవత్సరంలో 1 లక్ష రూపాయల కన్నా ఎక్కువగా ఉండరాదు. నగదు రూపంలో కానీ ఇతర బదిలీల రూపంలో కానీ తీసుకున్న మొత్తం 1 నెలలో 10,000 రూపాయలకు మించి కూడా ఉండకూడదు. చిన్న ఖాతాల మొదట 12 నెలల వరకు అమలులో ఉంటాయి. చిన్న ఖాతాలు మొదట 12 నెలలే అమల్లో ఉంటాయి. ఆ తర్వాత ఖాతాదారు అధికారికంగా సమ్మతించిన పత్రాల కోసం దరఖాస్తు చేసినట్లు రుజువు సమర్పిస్తే దీన్ని మరో 12 నెలలకి పొడిగించవచ్చు. నెక్స్ట్ కరెంట్ ఖాతా జమలు. చాలామంది వ్యాపారవేత్తలు, దుకాణదారులు కంపెనీలకు రోజువారీ ఆదాయ ఖర్చులు పెద్ద మొత్తంలో ఉంటాయి. సరుకులు కొనటం, వేతనాలు చెల్లించడం వంటి వాటి కోసం అనేక మార్పులు బ్యాంకు నుంచి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పెద్ద వ్యాపార సంస్థలకు తమ సరుకులు సేవలు కొనుగోలు చేసే వాళ్ళ నుంచి రోజుకు డబ్బులు వస్తాయి. తమకు వివిధ వస్తువుల సరఫరా చేసిన వాళ్ళకి పనులు చేసిన వాళ్ళకి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఈ రకమైన డబ్బు అవసరాలకు బ్యాంకులు కరెంటు ఖాతా అనే ప్రత్యేక ఖాతాలను కలిగి ఉంటాయి. కరెంటు ఖాతా నుంచి ఎన్నిసార్లు అయినా డబ్బు తీసుకోవచ్చు, జమ చేయవచ్చు. వీటికి పరిమితి అనేది లేదనమాట. చెక్కు ద్వారా లావాదేవీలు చేపట్టవచ్చు కాబట్టి మొత్తం నగదులో వ్యవహరించాల్సిన ప్రమాదం ఉండదు. అయితే కరెంటు ఖాతాలో ఉన్న మొత్తంపై బ్యాంకు ఎటువంటి వడ్డీ చెల్లించదు. కానీ అదనంగా సేవా రుసుము ఈ కరెంటు ఖాతా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే చెల్లించాల్సి ఉంటుంది. సేవా రుసుము వసూలు చేస్తుంది బ్యాంక్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిక్స్డ్ డిపాజిట్లు అంటే ఏంటి? ఫిక్స్డ్ డిపాజిట్ లేదా టర్మ్ డిపాజిట్ అంటారు దీన్ని. టర్మ్ డిపాజిట్ అంటారు. అది వేసిన కాలంలోపు డబ్బు తీసుకోవడానికి లేదనమాట. ఇప్పుడు 1 సంవత్సరంకి కొంత డబ్బుని ఫిక్స్ చేసామనుకో, దాని ముందే నేను తీసుకుంటా అంటే కుదరదు. ఒకవేళ తీసుకోవాలనుకున్నా కూడా వడ్డీ ఏమి ఇవ్వరు. ఎంత అమౌంట్ అయితే ఫిక్స్ చేస్తామో అంతే ఇస్తారు. ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్ లేదా టర్మ్ డిపాజిట్ అది వేసిన కాలంలోపు డబ్బు తీసుకోవడానికి లేదనమాట. అది 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు, 5 లేదా 7 సంవత్సరాలు కావచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్పై ఎక్కువ వడ్డీ వస్తుంది ఫిక్స్డ్ డిపాజిట్. నెక్స్ట్ బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. బ్యాంకులో చేసిన జమ డబ్బులాగా పనిచేస్తుంది. బ్యాంకులో చేసిన జమ అనేది డబ్బులాగా పనిచేస్తుంది. ఒక బ్యాంకు క్లియరింగ్ బ్యాంకుగా పనిచేస్తుంది. ఒక బ్యాంక్ అనేది క్లియరింగ్ బ్యాంకుగా పనిచేస్తుంది. ఆ బ్యాంకులో మిగిలిన బ్యాంకులన్నింటికి ఖాతాలు ఉంటాయి. ఆ బ్యాంకులో మిగిలిన బ్యాంకులన్నింటికి ఖాతాలు ఉంటాయి. బ్యాంకుల మధ్య వసూలు చెల్లింపులకు ఈ క్లియరింగ్ బ్యాంకు నిర్వహిస్తుంది. ఈ బ్యాంకుల మధ్య వసూలు చెల్లింపులు అనేవి క్లియరింగ్ బ్యాంక్ అనేది నిర్వహిస్తుంది. నెక్స్ట్ ఒక బ్యాంకు మరొక బ్యాంకుకు మధ్య లావాదేవీలను అనుసంధానం చేయబడిన కంప్యూటర్లతో నిర్వహిస్తారు. దీనివల్ల పనులు చాలా తేలికగానే కాకుండా చాలా తొందరగా కూడా అవుతాయి. నెక్స్ట్ చెక్కులు. ప్రస్తుతం డబ్బు చెల్లించడానికి తీసుకోవడానికి చెక్కులని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఎవరికైనా డబ్బు ఇవ్వాలంటే ఆ వ్యక్తి పేరుతో చెక్ ఇస్తారు. వేరే ఊళ్ళో ఉన్న వ్యక్తికి డబ్బు పంపించాలంటే ఆ వ్యక్తి పేరు మీద చెక్కు రాసి దాన్ని పోస్ట్లో కూడా పంపించవచ్చు. బ్యాంకు ద్వారా మరో ఖాతాలోకి కూడా డబ్బుని బదిలీ చేయడానికి కూడా చెక్ను ఉపయోగించడం జరుగుతుంది. వ్యాపారాల్లో డబ్బు తీసుకోవడం, చెల్లించడానికి సంబంధించిన అనేక లావాదేవీలు ఉంటాయి. ఈ లావాదేవీల మాధ్యమంగా చెక్కులు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నమాట. నెక్స్ట్ డిమాండ్ డ్రాఫ్ట్. డిమాండ్ డ్రాఫ్ట్ అంటే ఏంటి? కొన్ని సంస్థలు అందించే సేవలు పొందాలంటే
కొంత డబ్బుని ముందుగానే ఆయా సంస్థలకి చెల్లించాల్సి ఉంటుంది. ఆ డబ్బుని డీడీ రూపంలో కట్టాలన్నమాట. డీడీ రూపంలో కట్టాలి. బ్యాంకులు మనకు కల్పించే సేవల్లో డీడీలు కూడా ఒకటనమాట. బ్యాంకులు మనకు డీడీలను ఇవ్వడానికి సేవా రుసుము కొంత డబ్బును తీసుకుంటారు. సేవా రుసుము కొంత డబ్బును తీసుకోవడం జరుగుతుంది. అదే డీడీ అయితే ఆ సమస్య బ్యాంకుకి ముందుగానే డబ్బులు కట్టి డీడీ తీసుకుంటాం కాబట్టి అన్ని రకాల చెల్లింపులకు డీడీ ఆమోదయోగ్యం అవుతుంది. ఇప్పుడే ఇక్కడ చూద్దాం. చూడండి, బ్యాంకు ఎవరి పేరు మీద డీడీ మంజూరు చేస్తుందో వారు డీడీని పొందిన వెంటనే డబ్బుగా మార్చుకోవచ్చు. ఇప్పుడు బ్యాంక్ అనేది ఎవరి పేరు మీద డీడీ మంజూరు చేస్తుందో వారు ఈ డీడీని పొందిన వెంటనే డబ్బుగా మార్చుకోవచ్చు. అదే చెక్కు కనుక అయితే ఇచ్చిన వ్యక్తి ఖాతాలో సరిపడా నిధులు లేకపోతే బ్యాంకులు డబ్బుని చెల్లించవు. సరిపడా నిధులు లేకపోతే చెక్ ఇచ్చిన వ్యక్తి యొక్క ఖాతాలో సరైన డబ్బులు లేవు అనుకోండి, అది చెల్లించదనమాట. అప్పుడు చెక్ అనేది తిరస్కరించబడుతుంది. అదే డీడీ అయితే ఆ సమస్య ఉండదు. అప్పుడు చెక్కు తిరస్కరించబడుతుంది కదా, అయితే డీడీ అయితే ఆ సమస్య ఉండదు. బ్యాంకుకి ముందుగానే డబ్బులు కట్టి డీడీ తీసుకుంటాం కాబట్టి అన్ని రకాల చెల్లింపులకి డీడీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. మైనర్ల కోసం బ్యాంకు ఖాతాలు. ఏ వయసులో ఉన్న మైనర్ బాలుడు బాలిక యొక్క సహజ సంరక్షణ లేదా చట్టం ద్వారా నియమించబడిన సంరక్షకుని ద్వారా పొదుపు, ఫిక్స్, రికరింగ్ బ్యాంకు డిపాజిట్ ఖాతా తెరవచ్చు. బ్యాంకులో అమల్లో ఉన్న నష్ట నిర్వహణ వ్యవస్థను బట్టి రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ 10 ఏళ్లు దాటిన మైనర్ల సొంతంగా పొదుపు ఖాతాలు తెరిచి లావాదేవీలు జరపడానికి అనుమతించవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, డెబిట్ కార్డు, చెక్ బుక్ మొదలైన అదనపు బ్యాంకింగ్ సదుపాయాలు అనుమతించవచ్చు. కానీ ఈ మైనర్ల ఖాతాల నుండి నిల్వగల సొమ్ము నుండి మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, రుణాలు. బ్యాంకు అనేది ఒక వాణిజ్య సంస్థ. డబ్బులు జమ చేసిన వారికి అది వడ్డీ ఇవ్వాలి, ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వాలి, పరికరాలు కొని నిర్వహించాలి, అద్దెలు చెల్లించాలి, బ్యాంకు నడపడానికి అయ్యే ఇతర ఖర్చులు భరించాలి, అంతిమంగా లాభాలు సంపాదించాలి. మరి దానికి ఆదాయం ఎలా వస్తుందంటే ప్రజలు పొదుపు చేసిన డబ్బులు జమల రూపంలో బ్యాంకులోకి వస్తుంది. అడిగినప్పుడు తమ డబ్బు తమకు లభిస్తుందన్న నమ్మకం ఉన్నంత వరకు డబ్బు జమ చేసినట్లు దాన్ని తిరిగి తీసుకోవాలని అనుకోరు. చాలామంది నెల మొదట్లో డబ్బు తీసుకుంటారు. డబ్బులు జమ చేసింది రైతులు అయితే వాళ్ళకు కొన్ని ప్రత్యేక సదుపాయాలను డబ్బులు అవసరం అవుతాయి. తమ వద్ద జమ అయిన డబ్బులో కొంత మొత్తం నగదుగా పెట్టుకుంటే అడిగిన వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వవచ్చని అనుభవం మీద బ్యాంకులు గ్రహించాయి. రకరకాల వ్యక్తులు రకరకాల అవసరాల కోసం బ్యాంకు నియమ నిబంధనలకు లోబడి రుణాలు తీసుకోవచ్చు. వడ్డీ శాతం, హామీ ఇవ్వాల్సిన పత్రాలు తిరిగి చెల్లించే విధానం వంటివన్నీ ఈ రుణ షరతుల్లో భాగంగా ఉంటాయి. నెక్స్ట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే ప్రస్తుతం కంప్యూటర్లు ఇంటర్నెట్లో అంతటా వాడుతున్నారు. ఇంటర్నెట్ అంతటా వాడుతున్నారు కదా. అనేక బ్యాంకుల్లో ఉద్యోగులు యంత్రాలు నిర్వహించే టెల్లర్ కౌంటర్ల స్థానాన్ని ఏటీఎంని తీసుకుంటున్నాయి. ఏటీఎం యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్లు. బ్యాంకింగ్ కార్యకలాపాలు ఇంటర్నెట్ ఉన్న కంప్యూటర్లతోనూ ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాలతోనూ నిర్వహిస్తున్నారు. దీన్ని ఎలక్ట్రానిక్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటున్నారు. అనేక బ్యాంకులు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి వాటి ద్వారా తమ ఖాతాలకు ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఒక వ్యక్తి తన బ్యాంకు ఖాతా నుంచి మరొక వ్యక్తికి చెందిన మరొక బ్యాంకు ఖాతాకుడబ్బులు బదిలీ చేయవచ్చు, వస్తువులు కొనవచ్చు, అమ్మవచ్చు, పెట్టుబడులు పెట్టవచ్చు, అప్పులు తిరిగి చెల్లించవచ్చు, కరెంటు, ఫోను వంటి ఇతర బిల్లులు కూడా మనము ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారానే చెల్లించవచ్చు. నెక్స్ట్, ఈ డిపాజిట్ చెల్లింపు విధానాల గురించి చూద్దాం. ఎన్ఈఎఫ్టీ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. ఎన్ఈఎఫ్టీ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ద్వారా ఒక వ్యక్తికి లేదా ఒక సంస్థకి ఖాతా నుండి మరొక ఖాతాకి ఎంత ద్రవ్యాన్నైనా బదిలీ చేయవచ్చు. నెక్స్ట్, ఆర్టీజీఎస్ అంటే రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్.
ద్వారా ఒక వ్యక్తి లేదా ఒక సంస్థకి తమ ఖాతా నుండి మరొక ఖాతాకి కనీసం 2 లక్షలు మరియు గరిష్టంగా ఎంతైన ద్రవ్యాన్ని బదిలీ చేయవచ్చు. నెక్స్ట్ IMPS ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ ద్వారా ఒక వ్యక్తికి లేదా ఒక సంస్థకి తమ ఖాతా నుండి మరొక ఖాతాకి ద్రవ్యాన్ని మొబైల్ ఫోన్ ద్వారా, అంతర్జాలం బ్యాంకింగ్ ద్వారా లేదా ATM ద్వారా తక్షణ బదిలీ చేయవచ్చు. ఖాతాదారులు ఈ సౌకర్యం పొందడం కోసం తన మొబైల్ నెంబర్ని బ్యాంక్ ఖాతాకి లింక్ చేయవలసి ఉంటుంది. ఖాతాదారులు ఈ సేవను సంవత్సరం పొడుగునా బ్యాంకు సెలవులో కూడా వినియోగించుకోవచ్చు. నెక్స్ట్ UPI యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనమాట. ఈ విధానం ద్వారా ద్రవ్యం బదిలీ చేయడం కోసం ద్రవ్యం పొందవలసిన వారి పేరు, వారి ఖాతా సంఖ్య, బ్యాంకు పేరు మరియు బ్యాంకు యొక్క IFSC కోడ్ అవసరం లేదు. వారి VPA అంటే వర్చువల్ పేమెంట్ అడ్రస్ కానీ లేదా ఆధార్ కార్డు నెంబర్ కానీ ఉంటే చాలన్నమాట. ఈ రెండిట్లో ఏ ఒక్కదాని ద్వారానైనా కూడా మొత్తం ద్రవ్యాన్ని తక్షణమే బదిలీ చేయవచ్చు. నెక్స్ట్ BHIM అంటే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అనే యాప్ ద్వారా మనం UPI విధానాన్ని వాడుతూ తేలికగా మరియు త్వరగా చెల్లింపులు లావాదేవీలో చేయవచ్చు. నెక్స్ట్ USSD అంటే అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా. USSD అంటే అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా ద్వారా చిన్న మొత్తంలో ద్రవ్యం లావాదేవీలు మొబైల్ బ్యాంకింగ్ సహాయంతో చిన్న మొత్తంలో ద్రవ్యం యొక్క లావాదేవీలు కానీ మొబైల్ బ్యాంకింగ్ సహాయంతో చేయవచ్చు. ఈ సౌకర్యాన్ని అన్ని రకాల మొబైల్ ద్వారా పొందవచ్చు. ఈ సౌకర్యాన్ని తమ వీలును బట్టి ఎక్కడైనా ఎవరికైనా వాడుకొనవచ్చు. రూపే కార్డు ఈ సౌకర్యం ద్వారా ద్రవ్య చెల్లింపులు డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చేయవచ్చు. రూపే కార్డు ఈ సౌకర్యం ద్వారా ద్రవ్య చెల్లింపులు డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చేయవచ్చు. ఖాతాదారుల అవసరాన్ని తీర్చడం కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తక్కువ ఖర్చు మరియు భద్రత వంటి అనేక సదుపాయాలను కల్పిస్తూ రూపే కార్డులను ప్రారంభించింది. రూపే కార్డు ఈ సౌకర్యం ద్వారా ద్రవ్య చెల్లింపులు డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చేయవచ్చు. ఖాతాదారుల అవసరాన్ని తీర్చడం కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తక్కువ ఖర్చుతో మరియు భద్రత వంటి అనేక సదుపాయాలను కల్పిస్తూ రూపే కార్డులని ప్రారంభించింది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకంలోని ప్రతి ఖాతాదారునికి కూడా రూపే కార్డు పొందుటకు అర్హులు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఈ లెసన్ని కంప్లీట్ చేసుకున్నాము. ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. మీరు వీలైనంత వరకు టెక్స్ట్ బుక్ చదవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్లోనే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకు వచ్చే ప్రతి క్వశ్చన్ టెక్స్ట్ బుక్ నుంచి మాత్రమే వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, టెట్ అయినా DSE అయినా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్.